వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ హెరిజాన్. ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ టాపిక్ ఏమంటే, మీకు మీరే షోల్డర్ వర్కౌట్ చూస్ చేసుకోవాలంటే మీకైతే ఫస్ట్ అనాటమీ ఆఫ్ అవర్ షోల్డర్ మజిల్ గ్రూప్ పేర్లు మీకు తెలియాలి. అకార్డింగ్ టు అనాటమీ ప్రకారం షోల్డర్లో మనకి 3 మేజర్ హెడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీరియల్ డెల్ట్ అంటాము. దీన్ని మనము ఫ్రంట్ డెల్టాయిడ్ అని పిలుస్తాం. అండ్ షోల్డర్లో సెకండ్ హెడ్ వచ్చేసి మనకి లాటరల్ హెడ్ అని అంటాం. దీన్ని మనము మిడిల్ డెల్టాయిడ్ అని పిలుస్తాం. షోల్డర్లో మనకి మూడో మజిల్ గ్రూప్ పేరు వచ్చేసి పోస్టీరియర్ హెడ్ అంటాం. దీన్ని మనము రేర్ డెల్టాయిడ్ అని పిలుస్తాం. ఈ షోల్డర్కి మనము ఎవ్రీ హెడ్కి 1 వేరియేషన్ చేస్తే మనకి ఎక్సర్సైజ్ అయితే సరిపోతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ డెల్టాయిడ్ అని అంటాం. మనకి షోల్డర్లో ఫ్రంట్ డెల్టాయిడ్కి బెస్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్లో ఓవర్ హెడ్ ప్రెస్ అండ్ సీటెడ్ షోల్డర్ ప్రెస్. స్టాండింగ్లో బార్బల్తో ఓవర్ హెడ్ ప్రెస్ చేసినప్పుడు మీరైతే బెల్ట్ యూస్ చేయండి, ఎందుకంటే మీకు లోవర్ బ్యాక్కి స్ట్రెయిన్ అవ్వదు. అదే మీరు కూర్చొని షోల్డర్ ప్రెస్ చేయాలనుకుంటే బెంచ్ యాంగిల్ ఎప్పుడు 65 నుంచి 75 డిగ్రీ యాంగిల్లో సెట్ చేసుకొని డంబల్ ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పేర్లు చెప్తా, అవి వచ్చి కాంపౌండ్ మూమెంట్స్. మీకైతే స్ట్రెంగ్త్ కావాలంటే మీరైతే చేయండి స్టాండింగ్లో ఓవర్ హెడ్ ప్రెస్ విత్ బార్బల్. మీకైతే ఓన్లీ ఫ్రంట్ డెల్టాయిడ్కే మీకు ఎక్సర్సైజ్ కావాలంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ హైపర్ట్రాఫీ షోల్డర్ డంబల్ ప్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే జిమ్లో స్టెబిలిటీ కావాలంటే మీరు యూస్ చేయండి స్మిత్ మిషన్. అండ్ మీకైతే జిమ్లో వీక్లీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలనుకుంటే యూస్ చేయండి మిషన్ షోల్డర్ ప్రెస్. సెకండ్ బెస్ట్ వేరియేషన్ ఫర్ షోల్డర్ ఫ్రంట్ డెల్టాయిడ్, దీన్ని మనము ఐసోలేషన్ మూమెంట్స్ అంటాం. దీన్ని మనము బార్బల్లో చేయొచ్చు, ఆరెల్స్ డంబల్లో చేయొచ్చు, ఆరెల్స్ కేబల్లో కానీ చేయొచ్చు, అండ్ దీన్ని మనము ప్లేట్లో కానీ చేయొచ్చు. షోల్డర్లో మనకి సెకండ్ మజిల్ వచ్చేసి లాటరల్ హెడ్ అని అంటాం, నథింగ్ బట్ సైడ్ డెల్టాయిడ్. దీనికి మనకి బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాటరల్ రైజెస్. సైడ్ డెల్టాయిడ్కి మనకి వరల్డ్ బెస్ట్ వర్కౌట్ వచ్చేసి లాటరల్ రైజెస్. దీన్ని మనము 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనము స్టాండింగ్లో డంబల్ లాటరల్ రైజెస్, అండ్ దీన్ని మనము సిట్టింగ్లో కానీ బెంచ్ సపోర్ట్లో లాటరల్ రైజెస్ చేయొచ్చు. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ చెస్ట్ సపోర్ట్ లాటరల్ రైజెస్. దీంట్లో మీకు అంతగా స్టేబిలిటీ దొరకదు. నేనైతే మీకు స్టాండింగ్లో డంబల్ లాటరల్ రైజెస్ చేయమంటా. మీకైతే లాటరల్ రైజ్లో స్టెబిలిటీ కావాలంటే బెస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ లాటరల్ రైజెస్. దీన్ని మీరు సింగిల్ హ్యాండ్ చేయొచ్చు, బోత్ హ్యాండ్ యూస్ చేయొచ్చు. మీ జిమ్లో మిషన్ లాటరల్ రైజ్ మిషన్ కానీ మీ జిమ్లో ఉంటే వీక్లీ వెయిట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీరు చేయొచ్చు. షోల్డర్లో మనకి థర్డ్ మజిల్ గ్రూప్ వచ్చేసి పోస్టీరియల్ హెడ్ అని అంటాం. దీన్ని మనము రేర్ డెల్ట్ అని పిలుస్తాం. దీనికి మనకి బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మిషన్లో రివర్స్ రేల్ డెల్ట్ ఫ్లైస్. మనకి సెకండ్ బెస్ట్ వేరియేషన్ ఫర్ రేల్ డెల్ట్ వచ్చేసి రోప్లో ఫేస్ పుల్ ఎక్సర్సైజ్. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి మనకి కేబుల్లో రేల్ డెల్ట్ ఫ్లైస్. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి మనకి రేల్ డెల్ట్కి బెంట్ ఓవర్ డంబల్ ఫ్లైస్. ఈ వేరియేషన్ వచ్చేసి మీరు అవాయిడ్ చేయవచ్చు. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఎనీ రోస్ మూమెంట్ చేసినప్పుడు లైక్ బార్బల్ రోస్ ఆరెల్స్ డంబల్ రోస్ ఆరెల్స్ మిషన్ రోస్ చేసినప్పుడు మనము వైట్ గ్రిప్గా పెట్టుకుంటాం. అండ్ మన ఎల్బో ఫ్లటెడ్ అవుట్ ఉంటుంది కాబట్టి మనకి అంతో కొంత రేల్ డెల్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు మనము ఆ మూమెంట్స్లో డిపెండ్ అవ్వకూడదు కాబట్టి సపరేట్గా మనము రేల్ డెల్ట్ని ట్రైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. అండ్ అలాగే ఈ వీడియోని మీ జిమ్ బాయ్స్కి పంపించండి. అండ్ అలాగే మీరు నన్ను ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు.